మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. మా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుండి మా లోక్సభ క్యాండిడేట్ సునీత మహేందర్ రెడ్డి గారు ఇవాళ నామినేషన్ వేయడం జరుగుతున్నది. ఇంకో 1 అవర్లో మరి మా మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో కార్పొరేటర్లు కానివ్వండి, మా సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు, మా మహిళా కార్యకర్తలు, మా యూత్ అందరు కలిసి ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడ అల్వాల్ నుండి, మల్కాజ్గిరి నుండి, తర్వాత మా కౌకూర్ నుండి, ప్రతి జాగాల నుండి వయా మా గార్డెన్స్, సోనీ గార్డెన్స్ త్రూ అక్కడ లంచ్ చేసి పెద్ద ఎత్తున ఒక 5-6 వేల మందితోటి, అక్కడ 10,000 మందితో వెళ్ళడం జరుగుతున్నది. మరి డెఫినెట్గా మేము గట్టిగా కొట్లాడి ప్రచారం చేసుకుంటా మరి మా క్యాండిడేట్ని భారీ మెజారిటీతో గెలిపిస్తామని తెలియజేస్తున్నాం. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు ఊకోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు ఊకోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. అహమంటూ లేనివాడు, అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం, మన వంతుగా గన్నకు తోడుందా. మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట. జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి 7 ఏళ్లాయే, రాతలింకా మారకపాయే, మోసగాడి సేతుల జిక్కిల్ది. రాష్ట్రం మొదటి
నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు. మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు. గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు. ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. భరతం పడతాడు మన రేవంత్ అన్న. పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న. గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు. అందుకే సామ్రాజ్యాన్ని కూర్చాలంటే ఈ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిందిగా మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దానితో పాటు మన సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి సమస్యలలో ప్రధానంగా మన మేడ్చల్ నియోజకవర్గంలో ఇక్కడనే పక్కన జవహర్ నగర్ ఉంటుంది. జవహర్ నగర్ లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మొన్ననే మిత్రులు మరి మనకు మద్దతుగా 20 మంది కార్పొరేటర్లు రావడం జరిగింది. సమస్యలు ఉన్నాయి ఈ పార్లమెంట్ లో. ఆ సమస్యలను తీర్చాలంటే మేమైతే చెప్తా ఉన్నాం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుల తరఫున గట్కేశ్వర్లో చూస్తే పైవరు అట్నే ఉంది. మేడ్చల్లో చూస్తే సమస్యలు ఉన్నాయి. మరి ఇవన్నీ సమస్యలు తీర్చాలి. గారు అలాగే అనేక మంది శాసనసభ్యులు, పార్టీ నాయకులు, ఇంకా మన పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారు, వేసుకున్నటువంటి అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వివిధ హోదాలో నాయకులు, కార్యకర్తలు, సోదరులారా, సోదరిమల్లారా, మీరందరూ కూడా మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా ఇవాళ సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపు కొరకు కంకణ బద్దులై విచ్చేసిన మీ అందరికీ నా వైపు నుంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రోజున పెద్ద పరీక్ష జరగబోతూ ఉన్నది. ఈ దేశం ఎటువైపు పోవాలి, ప్రయాణం చేయాలి. మళ్ళీ మోడీ అధికారంలోకి వస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఉండదు. ఫాసిజము, నియంతృత్వం మరి నిండుగా కూరుకుపోయే పరిస్థితి కనపడతా ఉంది. దేశ భవిష్యత్ ఏంటిది? ఈ దేశంలో విభిన్న మతాలు మరి అలా మతాల మధ్య చిచ్చు పెట్టి ఇలా మోడీ అంటేనే మోసం, దగ, అబద్ధాలు అన్నిటికీ నిలయమైనటువంటి పరిస్థితి మా అందరికీ మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోడీ మొట్టమొదటి ఇచ్చినటువంటి హామీలు నల్ల డబ్బు ఈ దేశంలో దాచుకొని విదేశాలు దాచుకున్నాయి. 72 లక్షలు పోతుంది అని ఒక్క పైసా తీసుకొచ్చారని అడుగుతా ఉన్నాను. అంతేకాదు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాని ఒక్క ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. అందులో వ్యవసాయాన్ని కార్పొరేట్ కరెంట్ భూములన్నిటి కూడా కార్పొరేట్ పరం చేయడం, మంత్రి మరి ఆయన మరి అనేక మాటలు చెప్తా ఉంటాడు. ఉద్యమ నేతలు అంటాడు, మాటలు చెప్తా ఉంటాడు. కానీ ఆచరణ లేదు. ఆయన అహంభావం, ఆయన అహంకారం, ప్రాతినిధ్యం లేని ప్రజాస్వామ్యం, అలాగే ఒంటెద్దు పోకడలు, ప్రజాస్వామ్యాన్ని కూల్ చేయడం, ఇందిరా పార్క్ ధర్నాని ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉన్నది. మరి వడంగల్లో 2018లో రేవంత్ రెడ్డి ఓడిపోయిన తర్వాత 2019లో మల్కజ్కి వచ్చి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి
ఈ ప్రాంతానికి అనేక పద్ధతుల్లో సేవలు అందించిన విషయం. అంతేకాదు ఇలా ఆయన చెప్తా ఉన్నాడు, నేను కొడంగల్ని మరవను, మల్కాజ్గిరిని మరవను అని చెప్తా ఉన్నాడు. అందువల్ల మల్కాజ్గిరిలో ఎంపీగా ఉండి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిందంటేనే మల్కాజ్గిరి ప్రజలకు పెద్ద ఎత్తున గౌరవం ఉందని నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ సునీత మహేందర్ రెడ్డి గారు, ఆమె కూడా ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినారు. మాకంతా బాగా తెలుసు. అలాగే ఇవాళ కూడా మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజల మధ్య ఉండేవాళ్ళు. అందుకని ఇవాళ మరి మల్కాజ్గిరిలో సవాల్ ఉన్నది, ఒక సవాల్. మరి అలా రేవంత్ రెడ్డి బలం చేకూర్చాలంటే ముఖ్యమంత్రిగా ఉండి ఇంకా మీకు ఎక్కువ సేవలు చేయాలి. పార్లమెంట్ సభ్యుడిగా ఉండి మీకు ఆయన సేవలు అందలేదు. నిజంగా చెప్పాలంటే నిధులకు లేమి, అనేక మందిలో ఇక్కడ తెలంగాణలో ప్రాతినిధ్యం లేకపోవడం, ఆయన చేయాల్సినటువంటి పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. ఇవాళ ఇక్కడ పార్లమెంట్ గెలిస్తే మరి రేవంత్ రెడ్డి గారికి బలం చేకూరుస్తుంది, గెలిపించే బాధ్యత మీ అందరిపై ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రేవంత్ రెడ్డికి బలం రావాలంటే మల్కాజ్గిరిలో మరి కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలి. ఆ గెలుపుకు మీరందరూ మరి పద్ధతి కృషి చేయాలి. మా వైపు నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ వైపు గతంలో కూడా రేవంత్ రెడ్డి, అలాగే 826 సంబంధించిన నాయకులు మరి బోస్ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గారు బాలమల్లేష్ గారు, ఇంకా మా జిల్లా కార్యదర్శి మరి సాయిల్ గౌడ్ గారు, ఇట్లాంటి మా అందరూ కూడా పట్టులతో మేము ఏదేమైనా మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డి గెలిపించేందుకు, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు సంపూర్ణంగా కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియపరుస్తా ఉన్నాం. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే రేవంత్ రెడ్డి గారికి కొట్టినంత అండ బలము చేకూరుస్తుంది. ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో గెలిపిస్తే తప్పనిసరిగా మల్కాజ్గిరి నియోజకవర్గానికి మరి కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మీ అందరికీ అందుబాటులో ఉండి అందించడానికి విశేష కృషి సాగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించేందుకు చేయి గుర్తుకే మీరందరూ కొట్టేసి భారీ ఎత్తున మెజార్టీతో గెలిపించమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ పేరు పేరు నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటాం. జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియమ్మ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్! ఇప్పుడు ఏఐసిసి సెక్రటరీ, ప్రచార కమిటీ చైర్మన్ అయినటువంటి రదియాస్కి గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారికి తెలంగాణ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయం సృష్టించిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఆడపడుచులకి, అక్కజులకి, అన్నదమ్ములందరికీ కూడా వేదికపై ఉన్న పెద్దలకి చేతులెత్తి నమస్కరిస్తూ, మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథ సారథి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకొని సోనియా గాంధీ గారి ఆశీస్సులతో, రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీస్సులతో పిసిసి అధ్యక్షుడు నియమితులై 10 ఏళ్ల దుర్మార్గ పరిపాలన అంతమొందించి రాష్ట్రంలో ప్రజా పరిపాలన స్థాపించిన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వేదిక ముందున్న, వేదిక పైన ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటూ మీ కరతాల ధనులతోటి వారికి స్వాగతం పలుకుతూ, తను ఎల్లప్పుడూ చెప్తూ ఉంటాడు, కొడంగల్ ఒక కన్ను అవుతే మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంకొక కన్నులాగా. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనకనే ఈ రాష్ట్ర రథసారథి బాధ్యతలు చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి కారణమైంది మల్కాజ్గిరి నియోజకవర్గం. ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తన తర్వాత పార్లమెంట్ సభ్యురాలుగా 18 ఏళ్ల జడ్పీ చైర్పర్సన్గా పనిచేస్తూ భర్త సాటిగా నాయకులు ఎదిగిన సునీత మహేందర్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించినందుకు మనందరిపైన ఒక బాధ్యత ఉన్నది. నేను, మీరు అందరం కలిసి కూడా వేదిక మీద ఉన్న ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు మైనపల్లి హనుమంతరావు గారు, మిగతా 7 నియోజకవర్గాలు వజ్రేష్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, రమేష్ గారు, మనందరి పైన ఒక బాధ్యత. మీ అందరూ ఉన్నారని చెప్పి మనం ముఖ్యమంత్రి గారికి ఈ రోజు నుంచి అహర్నిశలు పొద్దు రాత్రి అనకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత తీసుకుందామా? ఒకసారి మీ చేతులెత్తి ముఖ్యమంత్రి గారికి విశ్వాసం కలిగిస్తాం. మనం అలాగే అనేక పద్ధతులలో మరి ప్రజా సమస్యలు, ఇళ్ల స్థలాలు, ఇళ్ళు లేదా
మాకు రేషన్ కార్డు ఇస్తా అంటే కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిందనంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే మల్కాజ్గిరి పార్లమెంట్ గెలుపు చాలా ముఖ్యం. దాంట్లో మీ అందరూ ముందరనే ఒక ధైర్యంతో ముఖ్యమంత్రి గారు మన ముందుకు వచ్చారు. ఇక్కడ మనందరం కూడా ఒకసారి శపథం తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి కొరకు వారు ఏ నమ్మకంతో మన పైన నమ్మకం ఉంచినాడో దాన్ని నెరవేరుస్తామని చెప్పి హామీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. మన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిని సునీతా మహేందర్ రెడ్డి గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతారు. ఈరోజు వేదికకు ఇచ్చేసిన ఇక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మన ఇన్ఛార్జ్ మరియాష్కి గారికి, మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, మన ఇన్ఛార్జ్ హరివర్ధన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారికి, వజేష్ యాదవ్ గారికి, హనుమంత్ రెడ్డి గారికి, వేదిక పైన ఇంకా పెద్దలందరికీ, ఇక్కడున్న నాతోటి మహిళా సోదరులందరికీ, సీనియర్ పార్టీ కార్యకర్తలకు అందరికీ, సీనియర్ పార్టీ లీడర్లందరికీ, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్గా నేను ఇక్కడ మీ ఆధ్వర్యంలో ఇక్కడ మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, మన మల్కాజ్గిరి మాజీ ఎంపీ మన రేవంత్ రెడ్డి గారని మీరెంతో కష్టపడి గెలిపించినందుకు నిజంగా అట్లనే అదే కృషితో ఇప్పుడు నన్ను కూడా గెలిపిస్తే మీకు అండగా ఉండి ఆయన నన్ను నమ్మి ఇక్కడికి పంపించినందుకు నేను నిజంగా ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను మీకు అండగా 5 సంవత్సరాలు మీకోసం పనిచేస్తానని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మల్కాజ్గిరి పార్లమెంట్ గత 10 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చెందక చాలా వెనుకబడిపోయింది. కాబట్టి ఇప్పుడు అభివృద్ధి చేసే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, మన సెంట్రల్ గవర్నమెంట్, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ఇక్కడ నిధులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున డెవలప్ చేసే అవకాశం వచ్చింది. కాబట్టి తప్పకుండా నేను మీకు అండగా ఉండి మల్కాజ్గిరి ఏరియాని చాలా అభివృద్ధి చేశామని నిర్ణయించుకున్నాను. అన్న రేవంత్ రెడ్డి అన్న, ఇక్కడ మల్కాజ్గిరిలో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాలు ఆనందంగా ఉండాలి అంటే మన కార్యకర్తల్ని కోరుతున్న పార్టీని, కాంగ్రెస్ పార్టీని మనం నిజంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. గౌరవ రేవంత్ రెడ్డి గారు నేను కోరేది ఏంటంటే, మనం నిజంగా చాలా వరకు మన మల్కాజ్గిరిలో, మన మేడ్చల్ ఏరియాలో నేను చాలా వెళ్ళినప్పుడు అక్కడ సమస్యలు, గ్రౌండ్ వాటర్ లేక నీళ్ళ సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారన్న. కొంపల్లి ఫ్లైఓవర్ పనులు నిజంగా నత్తనడకన నడవడం వలన ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారన్న. ఈ పనులు చాలా వేగవంతం అయ్యేలా మీరు కృషి చేయాలని సీఎం గారు, మన రేవంత్ గారిని కోరుతున్నాం. ముఖ్యంగా కుక్కట్పల్లి నియోజకవర్గంలో బోయిన్పల్లికి డివిజన్లో 100 పడకల హాస్పిటల్ కూడా కావాలని అడుగుతున్నారన్న. ఉప్పల్ నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజు, జూనియర్ కాలేజ్ కావాలని అడుగుతున్నారన్న. ఇంకా ఇక్కడ అవసరాలు మీకు తెలియని కావన్న. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో తాగునీటి, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయన్న. కాబట్టి ప్రభుత్వ సాయంతో వాటిని పరిష్కరించడానికి మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నారన్న. ఎందుకంటే మీ మీద ఆశతో ఉన్నారు ప్రజలు. గత ప్రభుత్వంలో ఎన్నో సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా మీ సహనానికి, కార్యకర్తల ధైర్యానికి, మీ పోరాట తత్వానికి ప్రతీక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్ని అవరోధాలు వచ్చినా, మీ మీద అక్రమ కేసులు పెట్టినా, మీరు నిజంగా వేధించినా కూడా మిమ్మల్ని ఏమాత్రం అదరక బెదరక ధైర్యంగా లక్ష్యం కోసం పనిచేసి 2023లో ఎన్నికల్లో విజయం సాధించారన్న మీరు
కాంగ్రెస్ పార్టీ ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ విజయాలతో మీ త్యాగాలు మరవలేనివని కార్యకర్తల్ని కోరుతున్నాం. అదే ఉత్సాహంతో ఇప్పుడు కూడా కృషి చేస్తే నేను కూడా మీకు ఎలక్షన్లోపు మీరు 25 రోజులు కష్టపడి పనిచేస్తే నేను కూడా పార్టీ కోసం పార్టీ బలోపేతం కృషి చేస్తూ నేను కూడా మీకు 5 సంవత్సరాలు అండగా ఉండి మీ ఎల్లవెల్లలా మీ సమస్యలు తీర్చడంలో నేను ముందుంటానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మల్కాజిగిరి ప్రజల్ని కోరేందంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఓటు వేయకపోతే మనం మళ్ళీ వెనుకబడిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నాకు మీ అమూల్యమైన ఓటు నాకు వేస్తూ ప్రతి ఒక్కరికి అందరితో వేయించి మీరు కూడా పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తే రానున్న లోకల్ బాడీస్లో కూడా మీ ఎలక్షన్స్లో కూడా నేను కూడా సహకరిస్తా. మీరు పిలవకున్నా కూడా నేను మిమ్మల్ని గెలిపించడానికి క్యాన్వేజింగ్కి నేను కూడా కృషి చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. కానీ ఉమ్మడి శాంతిపేట మండలంలో చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి. మీరు దీన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా మార్చి మన యువత అందరికీ మీ మీద నమ్మకం పెట్టుకున్నటువంటి మన యువతకందరికీ మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నేను కోరుకుంటూ మరి ఇప్పుడు మన ప్రియతమ మంత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంత్రివర్గ ఇన్ఛార్జీలు మన జిల్లాకి ఇన్ఛార్జీలు మన మంత్రి శ్రీధరబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. హరివర్ధన్ రెడ్డి గారు ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థిని సోదరిమణి సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపియాలని మీ అందరి ఆశీర్వాదం కోరడానికి ఇక్కడికి వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న హనుమంతరావు గారికి, అదేవిధంగా పెద్దలు సిపిఐ కార్యదర్శి గౌరవనీయులు వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా మరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ సోదరులు యాదవ్ గారికి, వేదిక వయాసులైన మాజీ శాసనసభ్యులు, మేయర్ గారు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఈరోజు వివిధ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ఇదే మల్కాజిగిరి నియోజకవర్గం కాబోయే ముఖ్యమంత్రిని ఆశీర్వదించింది రేవంత్ రెడ్డి గారిని. ఆనాడు మీరు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందు నిలబడి మీ పరంగా పార్లమెంట్లో మీ సమస్యలను లేవనెత్తుతాను, మీకు అండగా ఉంటానంటే ఈ నియోజకవర్గానికి సంబంధించిన దాదాపు 35 లక్షల మంది మెజారిటీ ప్రజానికం వారికి ఓటేసి మరి ఒక ప్రతిపక్ష నేతగా నిలబెట్టిన ఈ నియోజకవర్గానికి మరొక పరీక్ష. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్ గా మన సునీతా మహేందర్ రెడ్డి గారు 3 పర్యాయాలు జిల్లా పరిషత్ చైర్మన్ గా అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ముందుకు నడిపి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సోదరమణికి ఆశీర్వాదం ఇవ్వాలని ఈరోజు 7 నియోజకవర్గాలకు సంబంధించిన పెద్దలందరూ ఉన్నారు వేదిక పైన. వారందరి సమక్షంలో రాబోయే కాలంలో వారు తలపెట్టాల్సిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వారు కానీ మా సోదరులు మరి గౌరవ శాసన మండలి సభ్యులు మహేందర్ రెడ్డి గారు వారి నాయకత్వంలో రేపు 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజా సంక్షేమం అందరూ చూస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం మేమిచ్చిన 6 గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో అనేక అంశాలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం, ఇదే గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి
ఇదే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి యావత్ రాష్ట్రానికి సంబంధించిన పేద వర్గాలకు సంబంధించి ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఒక్క తెల్ల రేషన్ కార్డు రాలేదు. మాకు తెల్ల రేషన్ కార్డు కావాలి అని ఆలోచన చేస్తాను. ప్రతి ఒక్కరికి మేము చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రేపు సునీతా మహేందర్ రెడ్డి గారు ఎన్నికైన తక్షణమే తెల్ల రేషన్ కార్డు మరి ఎవరికైతే అర్హులైన నిరుపేదలు ఉన్నారో తెల్ల రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకునే కార్యాచరణలో ఉన్నారని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న లక్షలాది మందికి యువతకు సంబంధించి ఇప్పుడే మా సోదరులు హరివర్ధన్ రెడ్డి గారు అధ్యక్ష గారు చెప్పారు. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ని అభివృద్ధి చేయాలని కాంక్షతో వారు చెప్పిన ఆలోచన మేరకే ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మొత్తం హైదరాబాద్ 4 దిక్కుల్లో కూడా రేపు రాబోయే కాలంలో ఒక ఐటీ హబ్ను, అదేవిధంగా ఒక ఇండస్ట్రియల్ హబ్ను, ఉపాధి కల్పించే పరిశ్రమలు నెలకొల్పాలని మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని మీ అందరికీ మనవి చేస్తూ మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం. ఈరోజు మనం ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు రేపు 4.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది. కార్యకర్తలు నాయకులు ఇంకా బలంగా పనిచేసి సునీతా మహేందర్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తే ఈరోజు ఇంకా మాకు బాధ్యత పెంచి ముఖ్యమంత్రి గారి పైన ఇంకా బాధ్యత పెరిగి ఈ నియోజకవర్గానికి మల్కాజిగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఏ సంక్షేమం ఏ అభివృద్ధి కార్యక్రమం తలబెట్టాలన్నా ముఖ్యమంత్రి గారికి మల్కాజిగిరి నియోజకవర్గం అంటే చాలా ప్రేమ ఉంది. వారిని నిలబెట్టిన నియోజకవర్గానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఏ అభివృద్ధి చేయాలన్నా మరి రెట్టింపు ఉత్సాహంతో వేగంతో వారు ఈరోజు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. మేము అడుగుతా ఉన్నాం బీజేపీకి సంబంధించి, ఇదే బీజేపీకి సంబంధించిన అభ్యర్థి దాదాపు 8 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈటల రాజేందర్ గారు మంత్రిగా ఉన్నారు. అడగండి జనాభా, వారు వచ్చినప్పుడు తెల్ల రేషన్ కార్డు ఇచ్చే అవకాశం ఉండే, పౌర సరఫరాల మంత్రిగా ఉండే, ఎందుకు ఇవ్వలేదని అడగండి తెల్ల రేషన్ కార్డు. అదేవిధంగా ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో పేదవారికి ఆరోగ్యపరంగా సౌలతులు కల్పించే ఆరోగ్యశ్రీని ఎందుకు ఈటల రాజేందర్ గారు నీరు గార్చిండ్రో అడగండి. ప్రజా సంక్షేమం మీద కాదు వారు ఈరోజు కేవలం అధికారం గురించి. అక్కడ హుజూరాబాద్ నియోజకవర్గంలో వారు పూర్తి స్థాయిలో విఫలమైన తరుణంలో చేయలేని పని ఇక్కడ ఏ విధంగా చేస్తారో చెప్పాల్సిన ధర్మం ఈ మల్కాజిగిరి ప్రజలకు తెలియజేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మోడీ గారు ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా మేనిఫెస్టోలో లేని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో లేని అనేక అంశాలు సత్య దూరమైన ప్రచారం చేస్తా ఉన్న తరుణంలో ఈరోజు మనం కోరుకునేది సంక్షేమం, అభివృద్ధి. కులాలు మతాల మధ్యలో చిచ్చు పెట్టి ఓట్లు అడగడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు లేదు. కులాలను మతం ఏ విధంగానైతే సమయాన్ని బట్టి మీరు 5 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ పరంగా నిలబడ్డ అభ్యర్థి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా గెలిపించారో అదే విధంగా సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.
राजा रामचंद्र भगवान की सीता रामचंद्र भगवान की जय श्री राम 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 सीताराम మన ఇండియా కూటమి మన మిత్రపక్షము మొన్నటి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మద్దతు పలికి ఈనాడు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో సంపూర్ణంగా సహకరించిన సిపిఐ నాయకులు మాజీ శాసనసభ్యులు పెద్దలు చాడా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మీ రంగారెడ్డి జిల్లా చిరపరిచితులు, ప్రతి ఒక్కరికి పిలిస్తే పలికే నాయకుడిగా మీకు అందుబాటులో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు నా మిత్రుడు మైనంపల్లి హనుమంతరావు గారు, మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రుడు సోదరుడు జంగయ్య యాదవ్ గారు, హరివర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా కుక్కట్పల్లి నుంచి పోటీ చేసిన మిత్రుడు రమేష్ గారు, వివిధ నాయకులు, వేదిక మీద ఉన్న మిత్రులందరూ, జిల్లా పార్టీ కాంగ్రెస్ నాయకులు, డివిజన్ల అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈ వేదిక మీద ఉన్న చాలా మంది మిత్రులు, ఇక్కడ హాజరైన వేలాది మంది కార్యకర్తలు 2018లో వరంగల్ శాసనసభ నియోజకవర్గంలో చంద్రశేఖరరావు గారు కుట్రలు చేసి పోలీసులను పెట్టి అరెస్టు చేసి అడ్డుకొని ఆనాడు అక్కడ ఓడిస్తే ప్రభుత్వ కుట్రాన్ని మీరు గుర్తించి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మల్కాజ్గిరి నుంచి ఎన్నికల బరిలో దిగితే మీరే కథన రంగంలో కార్యకర్తలై, నాయకులై, మీరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులై ప్రతి ఒక్కరిని ఇంటింటికి పోయి ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకు చేరి దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించిన మిత్రులారా, నేను ఎప్పటికీ మర్చిపోను మల్కాజ్గిరి పార్లమెంటును. ఆనాడు చాలా సమస్యల మీద కొట్లాను. అది జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కావచ్చు, కంటోన్మెంట్ ప్రాంతంలో స్కైవేస్ కావచ్చు, మేడ్చల్కు ఎంఎంటీఎస్ రైలు కావచ్చు, మెట్రో రైలు కొనసాగింపు కావచ్చు, ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య కావచ్చు, ఈ షామీర్పేట మేడ్చల్ ప్రాంతానికి ఐటీ కంపెనీలను తేవాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతో చాలా విషయాల మీద మనం ఆనాడు కొట్లాడినాం. కొన్ని పనులు జరిగినాయి, కొన్ని పనులు జరగలేదు. జరగకపోవడానికి కారణం ఆనాడు మన ప్రభుత్వం లేదు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మన మీద కుట్ర చేసి మన ప్రాంతానికి అన్యాయం చేసింది. ఈరోజు మిత్రుడు శ్రీశైలం గౌడ్ గారు వేదిక మీద ఉన్నారు. ఆ రోజు చాలా విషయాలన్నా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కావచ్చు, కుక్కట్పల్లి కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఉప్పల్ కావచ్చు, ఈ మేడ్చల్ నియోజకవర్గం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాం. కానీ ఆనాడు ప్రభుత్వం అడ్డుకొని ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడడానికి కారణమైంది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆనాడు సహకరించలేదు. అందుకే ఈ ప్రాంతం ఇవాళ కోకాపేటలో 100 కోట్లకు ఎకరమైతే మన దగ్గర పెట్టుబడులు రాకపోవడం వల్ల, ఐటీ కంపెనీలు పెట్టకపోవడం వల్ల మన ప్రాంతం అభివృద్ధి ఆగిపోయింది.
మరి ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ అభిమానంతో మీరు ఆదరించి ప్రశ్నించే గొంతుగాని మీరు గుర్తించి ఈ ప్రశ్నించే గొంతుకను మీరు ఢిల్లీకి పంపిస్తే పిసిసి అధ్యక్షుడై ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డా పడిపోతున్న నన్ను నిలబెట్టి నిటారుగా కేసీఆర్తో కొట్లాడే ధైర్యం ఈ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ మిత్రులు ఇచ్చారు, ఇక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు ఇచ్చారు. మీరిచ్చిన ధైర్యంతో వెనుదిరిగి చూడలేదు, వెనక్కి మళ్ళీ చూడకుండా 5 ఏళ్ళు రాత్రి పగళ్ళు ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజా సమస్యల మీద కొట్లాడినాం, ఈ ప్రభుత్వంతో పోట్లాడినాం. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా మనకు అండగా నిలబడి మీ మల్కాజ్గిరి ఎంపీని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసే అవకాశం వచ్చింది. ఇవాళ మరి నేను మేడ్చల్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల్ని నేను అడుగుతున్నా, ఈ ప్రాంతంలో నేను అనుకున్న మా సంగయ్య గెలుస్తాడు, మంత్రి అవుతాడేమో అని, కానీ అనుకోకుండా మా సంఘాన్న గెలవలే. 7 అసెంబ్లీలు ఇవాళ పరాయుల చేతులు ఉన్నాయి. ఏమి చేయాలన్నా, ఏమి అడగాలన్నా, ఏమి ప్రతిపాదనలు తేవాలన్నా ఇవాళ మనోడు లేడు. వెనకటికి పెద్దోళ్ళు చెప్పారు మట్టికి పోయినా ఇంట్లోనే పోవాలని. మరి నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, మన ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా? మన ప్రభుత్వం ఉన్నప్పుడు, మన వాళ్ళు ఎమ్మెల్యేలు లేకపోయినప్పుడు కనీసం మన వాళ్ళు ఎంపీగైనా ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తే మీ సమస్యలు సరాసరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మీ పార్లమెంటు సభ్యురాలు సోదరిమణి సునీతమ్మ తీసుకుంటారు. వాస్తవంగా పార్టీ సునీతమ్మను చేవెళ్ళ పార్లమెంటు నుంచి నిలబెట్టాలని అనుకున్నారు. కానీ నేను మల్లికార్జున ఖర్గే గారిని, సోనియా గాంధీ గారిని అడిగిన, ఇది నేను ప్రాతినిధ్యం వహించిన సీటు, ఈ ప్రాంతంలో ప్రజలకు పరిచయం ఉండాలి, ప్రజా సమస్యలు తెలిసి ఉండాలి, నిత్యం ప్రజలలో ఉండేటోళ్ళని ఇక్కడ పెడితే తప్పకుండా మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజలు ఆశీర్వదించి తప్పకుండా గెలిపిస్తారు. సునీతమ్మని ఇక్కడ ఎన్నికల బరిలో పెట్టండి. 3 సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా మహేందర్ రెడ్డి 35 ఏళ్ల నుంచి రంగారెడ్డి జిల్లాలో తండాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణంలో ఉండే ప్రతి డివిజన్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా, చీఫ్ విప్గా ఈనాడు ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నది. సునీతమ్మను మీరు ఎంపీగా గెలిపిస్తే మీకు బోనస్గా మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా, చీఫ్ విప్గా మీ సమస్యల్ని పరిష్కరించడానికి మాకు తోడుంటారు. మీరు ఒక్క ఓటేసి గెలిపిస్తే మీకు 2 సేవకులు ఈ మల్కాజ్గిరి పార్లమెంటుకు వస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయను. అందుకే 24 గంటలు మీ మధ్యలో ఉండి మీ సమస్యలు తెలిసి మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే మహేందర్ రెడ్డి కుటుంబాన్ని ఈ మల్కాజ్గిరి మేడ్చల్ పార్లమెంటు నుంచి ఈ రోజు ఎన్నికల్లో పెట్టినాం. ఇవాళ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడే వేలాది ఇళ్ల పట్టాలు ఇచ్చి మీ బస్తీలలో, మీ మారుమూల ప్రాంతాలలో సీసీ రోడ్ వేసి ప్రాంతాన్ని పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు అభివృద్ధి చేసింది. ఆయన చేసిన అభివృద్ధి ఇవాళ వరకు జిల్లాల నుంచి వచ్చిన పేదోళ్లకు బస్తీలలో ఇళ్ల పట్టాలు వచ్చినాయి. మరి ఈరోజు బీఆర్ఎస్ 10 ఏళ్ళ ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఏంటి, చేసిన అభివృద్ధి ఏందో ఒక్కసారి మీరు అంచనా వేసుకోండి. అందుకే కేసీఆర్ ఇవాళ బిడ్డ బెయిల్ కోసం 5 సీట్లలో బీజేపీలను గెలిపిస్తానని చీకటి ఒప్పందం చేసుకున్నాడు. అందులో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు చచ్చువైన వాళ్ళను, తాలువైన వాళ్ళను ఈ రోజు బీఆర్ఎస్ అభ్యర్థులుగా నిలబెట్టినరు. ఇక్కడ ఎవరిని ఎంపీగా నిలబెట్టిరో అని చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ పనితనం ఏందో మీకు తెలుసు. ఇవాళ అభ్యర్థి కూడా తెలియదు. ఆ అభ్యర్థి తలకాయ బీజేపీకి, మోడీకి తాకట్టు పెట్టిందన్న సంగతి బీఆర్ఎస్ అభ్యర్థికి ఇంకా తెలియదు. పాపం ఆయన గొర్రెలక అక్కడ ఇక్కడ తిరుగుతా ఉన్నాడు, ఇంకా ఏదో జరుగుతుంది. అందుకే ఏ రోజు ఈ కుట్రపూరితమైన రాజకీయాలను తిప్పు కొట్టాలి, ఈ గుమ్ముకు రాజకీయాలను పొందబెట్టాలి. బిడ్డ బెయిల్ కోసం
సొంత పార్టీ నమ్ముకొని జెండా మోసిన వాళ్ళని కూడా మోడీకి తాకట్టు పెట్టిండు కేసీఆర్. ఇవాళ అందుకే కేసీఆర్ మోడీని ఇద్దరిని ఓడించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీడియా మిత్రులారా, మొన్న డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావును కొండకేసి కొట్టిండు. ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని కూడా ఓడించాల్సిన అవసరం ఉంది. వీళ్ళిద్దరు కోటి దొంగలు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక దొంగను పొందబెట్టిండు. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని ఓడించాల్సిన అవసరం ఉన్నది. ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, ఈటల రాజేందర్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినావు కదా హుజూరాబాద్ కు మోడీ నుంచి ఎన్ని నిధులు తెచ్చినామని నేను అడుగుతున్నా. ఒకవేళ నరేంద్ర మోడీ నుంచి వేలాది కోట్ల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం హుజూరాబాద్ లో నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నీ గంటగా నిలబడి నిన్ను గుండెల పెట్టి చూసుకొని నిన్ను భుజాల మీద పోసిన హుజూరాబాద్ లో నిన్ను ఎందుకు అక్కడ ప్రజలు ఓడించారని నేను ఈటల రాజేందర్ను నేను అడగదలుచుకున్నా. ఆయన సానుభూతితో కేసీఆర్ అక్రమ కేసులు పెట్టుందని ఆయన మాట్లాడాం. మేము కూడా అయ్యో పాపం ఓ బలైన వర్గాల నుంచి వచ్చిన నాయకుడు బాగుంటారే అట్లట్లా చేస్తూ కేసీఆర్ అని మేము అడిగినాం. మరి నువ్వు మోడీ ప్రభుత్వంలో నువ్వు నాయకత్వం వహించినావు. మోడీకి ముఖ్యంగా అమిత్ షా నా జేబులే ఉన్నాడు, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడని అన్నాడు ఈటల రాజేందర్. నిజమే, ఈటల రాజేందర్కు అమిత్ షా దగ్గరోడే. మరి దగ్గరోడైతే కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్న అమిత్ షా తోటి ఎందుకు ఈటల రాజేందర్ కేసీఆర్ అవినీతి మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద, హైదరాబాద్ చుట్టూతా ఆక్రమించుకున్న భూముల మీద, ధరణి పోర్టల్ అడ్డపెట్టి కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల మీద, కేసీఆర్ కుటుంబం మీద, కల్వకుంట్ల తారక రామారావు అవినీతి మీద ఈటల రాజేందర్ విచారణకు ఎందుకు ఆదేశాలు తీసుకురాలి అమిత్ షా నుంచి అని నేను అడుగుతున్నా. నేను సూటిగా అడుగుతున్నా, ఈటల రాజేందర్ నీ భూములు ఆక్రమించుకున్నాడు, నీ మీద అక్రమ కేసులు పెట్టినా నువ్వు మాట్లాడినావు కదా. నాడు నువ్వు ఎమ్మెల్యేగా దాదాపు 3 ఏళ్ళు బీజేపీ ఎమ్మెల్యేగా అమిత్ షా మనిషిగా ఉన్నావు కదా. ఏ ఒక్క రోజైనా ఆనాటి ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అవినీతి మీద ఒక్క ఫిర్యాదు అయినా చేసినవా? చంద్రశేఖరరావు అవినీతి నిగ్గు వేల్చి వేల కోట్ల రూపాయలు ఎందుకు ఆ కేసీఆర్ నుంచి రాబట్టడానికి ప్రయత్నం చేయలేదు? ఏమి మీ ఆలోచన నేను అడుగుతున్నా, ఏంటి మీ అండర్స్టాండింగ్ అని నేను అడుగుతున్నా. ఏ ఒక్క రోజైనా ఈటల రాజేందర్ మున్సిపల్ మంత్రిగా, ఐటీ మంత్రిగా కేటీఆర్ గురించి ఎప్పుడైనా మాట్లాడినా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అయ్యే సెడ్డోడంట, కొడుకు మంచోడంట ఉంటారే. తెలుగు టాపింగ్ మీద ఎందుకు కేసీఆర్ వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడు? 10 ఏళ్ళున్న మోడీ 10 ఏళ్ళు గజ్వేల్ కేడి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసిందా? నేను సూటిగా అడుగుతున్న ఈటల రాజేందర్ని 2014-2019లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీల మీద నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఒకవేళ సిద్ధమైతే మా మైనంపల్లి హనుమంతరావును చర్చలకు పంపిస్తా. మోడీ ఇచ్చిన హామీలు అమలు చేసిందా మీరు? ఆనాడు చెప్పిండు మోడీ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. కానీ పార్లమెంటులో నేను అడిగిన ప్రశ్నకు 7,21,680 ఉద్యోగాలు ఇచ్చినా అన్నాడు. చెప్పింది 20 కోట్లు, ఇచ్చింది 7 లక్షలు. ఎవరి ముక్కలో పెట్టారు ఆ ఉద్యోగాలని నేను అడుగుతున్న ఈటల రాజేందర్. ఇదే కాదు, ఈ దేశంలో రైతుల ఆదాయం పెంచాలి, 2022 లోపల రైతుల ఆదాయాన్ని 2 చేస్తానని ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. నేను ఇవాళ అడుగుతున్నా, రైతుల ఆదాయం పెంచలేదు కానీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఈ దేశంలో బతుకుతున్న రైతులను అదాని అంబానీల కమచాలకు తాకట్టు పెట్టి శాశ్వతంగా మన భూముల్లోనే మనం బానిసలుగా బతికే నల్ల చట్టాలు తీసుకొస్తే లక్షలాది మంది ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించి సైనికులాగా మోడీతోని కొట్లాడి మోడీని ఓడించి మెడలు వంచి
రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వాపసు తీసుకునేటట్టు చేసి మోడీ చేత రైతులకు క్షమాపణ చెప్పించిండ్రు. మరి ఇంత జరిగినా రైతులకు ఆదాయం రెండింతలు అయ్యేటట్టు చేసిందా? అంతే పార్లమెంటులోనే మాటిచ్చాడు, రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇచ్చి కొంటామని. ఇవాళ రైతు సంఘాలన్నీ, రైతు కూలీల సంఘాలన్నీ నరేంద్ర మోడీ ప్రశ్నిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించి కనీస మద్దతు ధర చట్టాన్ని చేయమని, రైతులు పండించిన పంటను కొనడానికి కూడా కనీస మద్దతు ధర స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లను అమలు చేయడానికి సిద్ధంగా లేదు. ఈ రైతులను దోకా చేసింది నరేంద్ర మోడీ కాదా? అలాంటి నరేంద్ర మోడీ తరఫున ఈటెల రాజేందర్ ఎట్లా ఎన్నికల్లో ఓట్లు అడుగుతాడని రాజేందర్ గారిని నేను అడుగుతున్నాను. ఇదే కాదు, రాజకీయ నాయకుల అవినీతితో స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల రూపాయలు అక్కడ దాచిపెట్టుకున్నారు. ప్రధానమంత్రి అయిన ఎంబడే స్విస్ బ్యాంకులో ఉన్న లక్షలాది కోట్ల రూపాయలు తెచ్చి జన్ ధన్ ఖాతాలో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు ఖాతాలో వేస్తా అని నరేంద్ర మోడీ చెప్పాడు. నేను అడుగుతున్న ఇటున్న మా అక్కలు, మా కళాకారులను, మా మిత్రుల్ని, మీ ఖాతాలో నరేంద్ర మోడీ 15 లక్షలు వేసిందా? కొన్ని 15,000 వేసిందా? కొన్ని 15 పైసలని వేసిందా? ఒక్క పైసా కూడా నరేంద్ర మోడీ మన ఓట్లు ఎట్లా అడుగుతాడని నేను అడుగుతున్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడుతున్నాడా? నిన్న మాట చూసింది కదా. ఈ నిన్న కూడా హిందువుల ఆస్తులన్నీ గుంజుకోనంట ముస్లింలకు పంచిపెట్టారంట. ఈ దేశ ప్రధానమంత్రి ఈ రకంగా మాట్లాడడం ఈ దేశానికి గౌరవమా అని నేను అడుగుతున్నా. ఈడున్న మా మిత్రులందరూ, మీ నాయనలు, మీ చిన్నాయనలు, మీ తాతలు, చిన్న తాతలు, పెద్ద తాతలు, లేకపోతే మీ అన్నదమ్ములు తండ్రి కొడుకుకు ఆస్తి ఇవ్వాలన్నా చట్టం ఉంది, చట్ట ప్రకారం ఆస్తి బదిలీ చేయాలి. అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవాలన్నా చట్ట ప్రకారం పెద్ద మనుషులను కూర్చొని పెంచుకొని విరాసత్ తీసుకొని విరాసత్ ప్రకారం అన్నదమ్ములు ఆస్తులు తీసుకోవాలి. ఒకటి ఆస్తి ఇంకోటి ఆస్తికి మారాలంటే సబ్ రిజిస్ట్రార్లు పోయి రిజిస్ట్రేషన్ చేసి మొత్తం కనుక్కోవాలి. ఒకవేళ ఎవరైనా దొంగ డాక్యుమెంట్ వేసి కేసీఆర్ లాక్డౌన్ చేసుకున్నా, మన మల్లన్న లాక్డౌన్ ఎవరైనా భూమి గుంజుకున్నా పోలీస్ స్టేషన్లకు పిలిపించి ఈపులు వలగొట్టి మళ్ళీ ఎవరి ఆస్తి పంపిస్తారు. ఇంత చట్టబద్ధత ఈ దేశంలో ఉంది. మరి ఎట్లా హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు పంచిపెడతారని ఈ దేశ ప్రధానమంత్రి అంటాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీద ఒట్టేసి ప్రధానమంత్రి బాధ్యత తీసుకున్న నరేంద్ర మోడీ నీకు ఇది తగునా? ఎన్నికల్లో నెగ్గడం కోసం ఇంత నీచమైన రాజకీయాలు చేస్తావా? మతాల మధ్యలో చిచ్చుబట్టి, ప్రాంతాల మధ్యలో చిచ్చుబట్టి, భాషల మధ్యలో చిచ్చుబట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేసి భారతీయ జనతా పార్టీ గెలవాలంటుంటే కమ్యూనిస్టులని చెప్పుకునే ఈటెల రాజేందర్ ఎక్కడ తలకాయ పెట్టుకుంటామని నేను అడుగుతున్నా. మీ నాయకుడు, ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఇంకా భారతీయ జనతా పార్టీకి ఓట్లేమని నువ్వు ఎట్లా అడుగుతావు ఈటెల రాజేందర్ అని నేను అడగదలుచుకున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ వేదిక మీద ఇక్కడ ఉన్న వాళ్ళు వేలాది మంది శివుడి భక్తులు ఉన్నారు. కీసర్లో మనం శివరాత్రికి పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి భక్తులు ఉన్నారు. గుట్టకు పోయి మనం ముక్కు తీసుకుంటాం, పిల్లలకు తల వెంట్రుకలు ఇచ్చొస్తాం. రాముడు భక్తులు ఉన్నారు. శ్రీరాముడి భక్తుడిగా మనం అందరం భద్రాచలంలో పోయి రాముడిని కొలిచొచ్చినాం. అదేవిధంగా జోగులాంబ అలంపూర్ పోయి జోగులాంబ శక్తి పీఠానికి ఇవాళ పూజలు చేసుకున్నాం. ఒకటే దయ్యం పట్టినటువంటి బీజేపీ వాళ్ళకు జై శ్రీరామ్ అనాలంట, బూతులో ఓటు పడాలంట. ఎత్తిన జెండా దించకు, ఇచ్చిన పైసలు వంచకున్నట్టు తయారైంది. ఏంటి అని నేను అడుగుతున్నా. రాముడు పేరు మీద ఎంతకాలం రాజకీయం చేస్తారు? రాముడిని తీసుకొచ్చి బజార్లో పెట్టి గోడల మీద రాసి ఇదే రామి నీచమైన రాజకీయం అని బీజేపీ నాయకులను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. వాడే అసలైన హిందువు. నా మనసులో నుంచి మాట్లాడుతున్నా. నేను హిందువును, నేను దేవుణ్ణి నమ్ముతా. దేవుడి నమ్మకం నా విశ్వాసం. ముస్లింలు మహమ్మద్ ప్రవక్త నమ్ముతారు, క్రిస్టియన్స్ యేసు ప్రభువు నమ్ముతారు, సిక్కులు వాళ్ళ దేవుణ్ణి మొక్కుతారు. ఎవరి